ప్రభునామనకు ఘనత కలుగును గాక. 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 18వ వాక్యం మనం చదువుకుంటున్నాం. మరియు రూపాయి ఒక్కటింటికి 2 మానికల ఎవలను, రూపాయి ఒక్కటింటికి 1 మానిక సన్నని పిండియు రేపు ఈ వేళప్పుడు షోమ్రోన్లో అమ్మబడును అని దేవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరెను. దేవుని వాక్యం మనం ఇక్కడ గమనించినప్పుడు, మరి సిరియా రాజైన బెన్హదదు షోమ్రోన్ను ముట్టడి వేసినప్పుడు దేశంలో గొప్ప కరువు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అటువంటి సందర్భంలో మరి స్త్రీలు తమ పిల్లల్ని కూడా చంపుకొని తిన్నట్టుగా ఆ వాక్యాల్లో మనం గమనించినప్పుడు చూడగలుగుతాం. అప్పుడు మరి ఇశ్రాయేల్ రాజు ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి మాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా, నేను యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా రేపు ఈ వేళకి షోమ్రోన్లో ద్వారమందు రూపాయి ఒక్కటింటికి 1 మానిక సన్నని పిండియు రూపాయి ఒక్కటింటికి 2 మానికల ఎవలు అమ్మబడును. అందుకు ఎవరి చేతుల మీద రాజు ఆనుకొని ఉండినో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను ఇలా జరుగునా అని ఆ దేవజనునికి ప్రత్యుత్తరం ఇయ్యగా అతడు ఏమన్నాడంటే, నువ్వు కనులారా దానిని చూస్తువే కానీ దాన్ని తినకుండా ఉండు అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈ విధంగా వారు కరువుతో ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో ఇశ్రాయేలీలో 4 కుష్ఠరోగులు వారు మనం ఇక్కడ ఈ బయట ఈ గుమ్మంలో కూర్చొని చనిపోయేదానికంటే సిరియన్ల దండులోనికి వెళ్ళిపోదాము, అక్కడ వాళ్ళు మనల్ని బ్రతకనిస్తే బ్రతుకుతాం, లేకపోతే చనిపోతామనే ఉద్దేశంతో సిరియన్ల దండులోనికి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు లేరు. ఎక్కడ ఏ గుడారంలో అక్కడ ఆహారము వారి వస్తువులు అన్నీ చల్లాచెదరుగా పడవేసి ఉన్నట్టుగా గమనించింది. వాళ్ళు వారికి కావాల్సిన అన్నీ తీసుకొని తర్వాత వాళ్ళు ఒక తీర్మానానికి వచ్చారు, మన రాజగుమ్మం దగ్గరికి వెళ్ళి సిరియన్ల దండు ఖాళీగా ఉంది, కావాల్సినంత భక్షణం ఉంది, తెలియపరుస్తామని చెప్పి వాళ్ళు వెళ్ళి రాజగుమ్మంలో ఉన్నటువంటి అధిపతికి చెప్పినప్పుడు రాజుకి ఈ విషయాన్ని వారు ఆ అధిపతులు తెలియపరిచారు. వారు వెళ్ళి చూసినప్పుడు సిరియన్ల దండులో ఒక్క సైన్యాధిపతి కానీ సైన్యం కానీ ఎవ్వరు కూడా లేకుండా అన్నీ ఖాళీగా పడి ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ విషయం వాళ్ళు రూఢీపరుచుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వారి ఆహార పదార్థములు అమ్ముకోవటానికి సిద్ధపడినట్టుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా వారు వాటిని అమ్మినప్పుడు రూపాయి ఒక్కటింటికి సన్నని పిండియు 1 మానికల సన్నని పిండియు 2 మానికల ఎవరు అమ్మపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అటువంటి సమయంలో మరి ఏ రాజు అయితే ఏ యజమానుని మీద అయితే ఆనుకున్నాడో అతన్ని గుమ్మం లేదా కాపలావాడుగా ఉంచినట్టుగా గమనిస్తున్నాం. అయితే ఇంతకాలం నుంచి కరువుతో ఉన్నటువంటి ప్రజలు ఆ ఆహార పదార్థములు దోచుకోవటానికి వెళ్ళటంలో ఆ గుమ్మం వద్ద నిలబడినటువంటి అధిపతిని తొక్కి కింద పడేశారు. వాళ్ళందరూ కలిసి ఆయన్ని చంపివేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన తొక్కిడికి ఆయన చనిపోయాడు. ప్రియమైనటువంటి దేవునిలారా, మరి దేవుని యొక్క మాట నెరవేరేను అని మనం ఇక్కడ చూస్తున్నాం. దేవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరేను అనే అంశం మనం గమనిస్తున్నాం. ఆయన ఆ ఆహార పదార్థములను చూచాడే కానీ ఆయనకి తినటానికి వీలు కాలేదు. ఆయన మరణమైంది కాబట్టి ఆయన తినలేకపోయాడు అని మనం చూస్తున్నాం. ఈ దినం మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాము? మన శత్రువు అపవాది మనల్ని ముట్టడి వేసి ఎప్పుడెప్పుడు మనల్ని పడగొడతామని చూస్తున్నాడు. మనం ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్న మనం సిద్ధపడి ఉన్నామా లేదా? ప్రభు రాకడ వచ్చినప్పుడు మరి సిద్ధపడకపోతే సిద్ధపడిన వారు మాత్రమే ఆయన రాకడలో ఆయన ఎదుర్కొనకు వెళతారని మనం వాక్యాల ద్వారా గమనించి ఉన్నాం. ఉదాహరణకు మనం గమనించినప్పుడు 10 మంది కన్యకలు, సిద్ధపడినటువంటి కన్యకలు, వాళ్ళు 5 మంది బుద్ధి కలిగిన వారు, 5 మంది బుద్ధి లేని వారుగా ఉంటున్నట్టుగా చూస్తున్నాం. బుద్ధి కలిగిన వారు తమ దివిటీలో నూనెతో వచ్చారు, అనగా దేవుని ఆత్మచేత నింపబడిన వారు. 10 మంది రక్షణ పొందిన వారే కానీ 5 మంది ఆత్మీయ అనుభవం లేనివారు, 5 మంది ఆత్మీయ అనుభవం కలిగిన వారని గుర్తుపెట్టుకోవాలి. మరి వీళ్ళు పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు అందరూ కూడా తొందరపడ్డారు. మరి వెళ్ళాలని చూశారు కానీ దివిటీలు వెలిగించిన వారే లోపలికి వెళ్ళగలిగారు, మిగతా వాళ్ళు విడవబడ్డారు. కాబట్టి వాళ్ళు తొందరపడి వెళ్ళి నూనె కొనుక్కొని వచ్చేటప్పటికి పెళ్లి కుమారుడు తలుపు వేసేసాడు. కాబట్టి అలాంటి తొక్కిడి నలికిడి అప్పుడు మొరపెడతాడు, అయ్యా మా కొరకు తలుపు తీయండి అంటే మీరెవరో నాకు తెలియదు అన్నాడు ఆయన. అలాంటి సందర్భాలు మన జీవితంలో ఎదుర్కొనబోతున్నాం. అప్పటికి మనం సిద్ధపడి ఉన్నామా లేదా? పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారమై ప్రభు రాకడ కొరకు ఎదురు చూచేవారుగా ఉంటున్నామా లేదా అనేది ఒకసారి మనల గురించి పరీక్ష చేసుకోవాలని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుళ్ళ ఆ అధిపతి అయితే
ఆహార పదార్థాన్ని చూడగలిగాడు కానీ తినలేకపోయాడు, అతనిలో ఉన్న అవిశ్వాసమును బట్టి. అందుకని మన విశ్వాసాన్ని స్థిరపరచుకొని వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ ఆత్మీయ అనుభవంలో మనం ప్రభు సన్నిధికి చేరడానికి సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, మేము నీ రాకడ కొరకు ఈ లోకంలో ఎదురు చూస్తున్నాము. మీరు వచ్చినప్పుడు తగిన సిద్ధపాటు కలిగిన వారమై మేమును కనబడినట్లుగా మీరు మాకు సహాయం చేయమని, దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.